ఈ వీక్ అంతా స్టాక్ మార్కెట్ అనాలిసిస్లో బిజీగా ఉన్నాం కదా. ఇప్పుడు మనం దోశలోకి ఇడ్లీలోకి ఎంతో రుచికరమైన చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా సన్నగా తరిగిన కొబ్బరి ముక్కల్ని ఒక చిన్న బౌల్కి తీసుకుందాము. తర్వాత సన్నటి సగ మీద వేయించిన వేరుశనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, పుట్నాల పప్పు 4 టేబుల్ స్పూన్లు, చిన్న అల్లపు ముక్క, చింతపండు, పచ్చిమిరపకాయలు, కొబ్బరిని తీసుకుందాము. ఒక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు తీసుకొని మెత్తగా చేసుకుందాము. అదే మిక్సీ జార్లో వేరుశనగపప్పు, పుట్నాల పప్పులు వేసుకొని చింతపండు, పచ్చిమిర్చి, అల్లము, సాల్ట్, తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మెత్తగా మిక్సీకి వేసుకున్నాము. ఇలా రెడీ అయిన చట్నీలోకి మనం తాలింపు కోసం పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి బాగా చిటపటలాడిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాము. ఈ తాలింపు వల్ల చట్నీకి ఎంతో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇలా దోశలోకి, ఇడ్లీలోకి మనం చట్నీ రెడీ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.